అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఆయుష్మాన్ భవలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ గారు. సో, సత్యనారాయణ గారి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే అస్థిపంజరానికి నాడీ చికిత్స. సో, అసలు అస్థిపంజరానికి ఎలాంటి డిసీజెస్ వస్తాయి, వాటికి చికిత్స విధానం ఏంటి మొదలైన విషయాలన్నీ సార్ ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి అస్థిపంజరానికి నాడీ వైద్యము అంటే నాడీ చికిత్స అనుకోవచ్చు. అసలు ఇది మీకు ఎందుకు నేర్చుకోవాలనిపించింది? మీరు ఎప్పుడు దీన్ని నేర్చుకోవడం ప్రారంభించారు? ఈ ఈ వ్యవస్థ మాకు పెద్దల నుండి మా ఇంట్లో వస్తుందమ్మా. కాకపోతే ఇంత ప్రచారంలోకి లేదు ఆనాడు. అటువంటిది నాకు కూడా కొద్ది జబ్బుల కారణాలతో మా ఇంట్లో చేసేవారు. దాన్ని నేను అంత తీసుకునేది లేకుండే. మెల్లమెల్లంగా నాకు ఎందుకో జనాలు ఎక్కువ రావడము, వాళ్ళు బాగా కావటము, వాళ్ళు మంచిగా చెప్పటము, ఇలా తండోపతండాలు అయినప్పుడు నేను ఆలోచన చేశాను, చాలా బాగున్నట్లుంది కదా అని. లోపలికి వెళ్తే అది మంత్రపూరితంగా ఉంది, ఇది నువ్వు నేర్చుకోవడం కష్టము, నీ వల్ల కాని పని అని చెప్పేశారు ఇంట్లో. చాలా నియమం ఉండాలి, అవి లేవు నీ దగ్గర, క్రౌడ్ ఉంది, అటువంటి ఈ విద్య రాదు అని చెప్పడం వల్ల నేను కాస్త రిలాక్స్ అయ్యాను. మెల్లమెల్లగా మా ఫాదరు గతించినాడు 1974 జూను. మే 3 నా మ్యారేజ్ అయింది. జూన్ 16న వాళ్ళు అకాల మరణం చెందారు. అనంతరం 1 ఇయర్కు నాకు దీనిపైన కొంత ధ్యాస కలిగింది, నేర్చుకోవాలి అని అనేటువంటి ఆలోచన. కాకపోతే నేను ఆయనకు సేవ చేసేటువంటి వాడిని. వచ్చినటువంటి పేషెంట్స్కి అంతా ఏమేమి చేస్తాడో ఆయన అవన్నీ, ఆ ఎక్విప్మెంట్ అంతా నేనే రెడీ చేసి, ఆకుతో గోడకు బొమ్మ వేస్తారు. తర్వాత మంత్రంతో ఆయన సున్నపు తేటను తీసుకొని మంత్రిస్తూ వారికి సర్వైకల్లో, తర్వాత స్పైనల్లోన, లేకుంటే మూలాధారంలో ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంలో ఆ మంత్రం చేస్తూ ఆ బొమ్మకు అలా మంత్రపూరితంగా వదులుతారు. ఓకే సార్, అంటే మీ పూర్వీకుల నుండి ఇది మీకు వచ్చింది. ముందుగా మీ తల్లిదండ్రుల పేరు సార్ ఒకసారి? మా తండ్రి పేరు వెంకట సుబ్బయ్య, బైరగవని వెంకట సుబ్బయ్య, తల్లి సంజమ్మ గారు. ఓకే. సో, మీ ఫాదర్ దగ్గర నుండి మీరు నేర్చుకున్నారు. మీ ఆయన బాడీ ఆయన ఉన్నప్పుడు ఆయనకు సహాయం చేస్తూ, అబ్జర్వ్ చేస్తూ కొంత, ఆయన బాడీ ఆయన మరణించిన తర్వాత ఇంకా మీకు నేర్చుకోవాలన్న ధ్యాస ఎక్కువైంది. సో, మరి ఈ అస్థిపంజరానికి ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది? దాన్ని నాడీ చికిత్స ద్వారా ఎలా తొలగిస్తారు? అలాగా కొంత టైం గడిచింది. ఈ లోపుగా నేను పట్టుదలతో దీన్ని ఏదో ఒక విధంగా సాధించాలి అనే ఆలోచనతో నేను ఓన్గా ప్రయత్నం చేశాను, అంటే నా బాడీకి. అలా చేస్తూ ఉన్న సమయంలో నాకు కూడా, అంటే మా ముదెబ్బ గారికి T6లో అప్పుడు రాచపుండు అనేవారు, ఇప్పుడు క్యాన్సర్ అంటున్నాము, అప్పుడు రాచపుండు అనేవారు. అటువంటి వైద్యాన్ని కూడా వాళ్ళు చేసుకున్నారు సొంతంగా. కానీ కొన్ని అనేక ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు గతించారు, పొలం ఎక్కువ కొని. అటువంటి స్థితిలో నాకు కూడా సేమ్ అదే పొజిషన్ వస్తుంది అని మా ఫాదర్ చెప్పేవాడు. అలాగే నాకు కూడా దీని మీద శ్రద్ధ పెరిగింది. నేను ఏ విధంగా ఆ జనాలకు ఆయన చేస్తున్నాడో అలాగా కొంచెం ఆధ్యాత్మిక సంపద మన ఇంట్లో దండిగా ఉండింది. దాన్ని ఆచరణ చేస్తూ చేస్తూ నా బాడీని నేను, అంటే ఆ మంత్రము అవి రావు కాబట్టి నేను నా బాడీ పైన నేను ప్రయోగం చేసుకున్నాను. అట్లా దాదాపు 82 నుంచి 2004 వరకు ట్రై చేశాను బాగా. ఈ లోపుగా నాకున్నటువంటి ఆ స్కెల్టను, సర్వైకల్లు, స్పైనలు, మూలాధారంలో ఉన్నటువంటి సమస్యలన్నీ మెల్లమెల్లగా వాటంతట అవే, సూది కానీ, మందు, ఆయిల్, ఎలాంటి డాక్టర్ను కలవకుండా నా ఓన్గానే, ఏ మంత్రాలు లేవు, తంత్రము లేదు, నా ఓన్గానే మెల్లగా ఆహార విహార వ్యవహారంలో సరి చేసుకోవటం మొదలుపెట్టుకున్నాను. ఇప్పుడు నాకు పూర్తి అయిన తర్వాత మెల్లమెల్లగా ముందు మా మిస్సెస్ని టెస్ట్ చేశాను, తర్వాత పిల్లలు,
తర్వాత అన్న పిల్లలు. అలాగా మెల్లగా అది ఒక 2004 వరకు అలా తీసుకొచ్చాను మా ఫ్యామిలీకి. సక్సెస్ అయ్యాను. కొంతవరకు నాకు బాగా గ్రిప్ వచ్చింది. గ్రిప్ వచ్చింది. ఆ గ్రిప్ తోటి 2004లో పిల్లలు హైదరాబాద్ జాబ్ కొరకొచ్చారు. ఇక్కడ వాళ్ళకు వసతి, ఫుడ్డు అవన్నీ ప్రాబ్లమ్ వస్తే నేను మా మిసెస్‌తో సహా ఇక్కడ చేరిపోయాము. ఆ లోపుగా మనకు ఈ ధ్యానం అనేది వచ్చేసింది. పత్రిజీ గారితో ధ్యానం సో, వచ్చింది. మీకు ధ్యానం పరిచయమైంది. పరిచయం. ఫస్ట్ మీరు మీ మీద 2004లో మీరు వచ్చాను. ఎక్స్‌పెరిమెంట్ చేశారు. 1 ఇయర్ తర్వాత 2005లో నాకు ధ్యాన పరిచయం జరిగింది. సార్ ఫస్ట్ ఇది ఏదైతే ఉందో అది మీ మీద మీరు ఎక్స్‌పెరిమెంట్ చేశారు. తర్వాత మీ ఫ్యామిలీ, తర్వాత మీ కుటుంబ సభ్యులందరి మీద ఎక్స్‌పెరిమెంట్ దాంట్లో ఒక గ్రిప్ వచ్చింది. ఆ ఉన్న క్రమంలోనే మీకు ధ్యానం అంటూ పరిచయమైంది. పరిచయం. సో, ధ్యానానికి ఈ నాడీ చికిత్సకి సంబంధం ఉందా? వాళ్ళు ధ్యానం కూడా చేయాలా? చేయాలమ్మా తప్పకుండా ధ్యానంలో. ఈ ఈ ధ్యానంతో నేను ఆధ్యాత్మికంగానే నాకంత ఉండింది అప్పటికి. ధ్యానం లేదు నాకు. ఈ ధ్యానము అంటే ఇంకా కొంత మంచిది కదా అని నేను 2005లో షాపూర్ నగర్‌లో మారం శివప్రసాద్ గారు క్లాస్ చేయటానికి వచ్చారు గురువుగారు. ఆ రోజు నన్ను అందరూ కలిసి నన్ను కూడా క్లాస్‌కి తీసుకెళ్లారు. అయితే ప్రసాద్ గారు నన్ను సాదరంగా తీసుకొని ఆయనకి ఎదురుగుండా చైర్‌లో కూర్చోబెట్టి ఆయన వేదిక మీద ఉండి అంతా నన్ను గమనించాడు. నా ఆ చర్యల వల్ల వారు ఏదో గమనించారు. వెంటనే అందరిని ధ్యానంలోకి దింపాడు. కళ్ళు మూసుకున్నారు అందరూ. నాకు ధ్యానం అంటే ఏమో తెలియదు కాబట్టి నేను కళ్ళు మూసుకోలేదు, చేతులు కట్టలేదు, కాళ్ళు కట్టలేదు. ఆయన మెల్లగా అలా దిగి వచ్చి నన్ను, "ఏంటి అలా చేస్తున్నావు? ధ్యానం అంటే ఇలా చేయాలి" అని చెప్పి కూర్చోబెట్టాడు. కానీ నాకు నాడీ వ్యవస్థ అంతా ఆయన చేసేటువంటి యొక్క ఆ స్థితిలో అక్కడ ఉన్నటువంటి ఆ ధ్యానుల యొక్క వైబ్రేషన్స్ హెవీ అయిపోయి, ఓవర్ అయిపోయి నేను ఈ 2 కాళ్ళు, చేతుల ద్వారానే మనలో ఉన్న నెగటివిటీ అంతా బయటికి వెళ్తుంది. దాన్ని నాకు తెలియదు. ధ్యానం అంటే ఏమో తెలియదు. నేను చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు వారొచ్చి నన్ను మెల్లగా చెవిలో ఇద్దరం పత్రిజీ గారే. కాదు. మారం హ్మ్. శివప్రసాద్ గారితో జరిగింది. ఆ తర్వాత ఇంకా ఒకసారి పత్రిజీ గారి క్లాస్ ఎస్ఆర్ నగర్‌లో ఒక 3 రోజుల్లో జరుగుతుంది. అక్కడ అటెండ్ కమ్మన్నాడు. అట్లా వరుసగా ఒక 5 క్లాసెస్‌కు మా మిసెస్‌తో సహా వెళ్లారు. నేను క్లాసులకు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ధ్యానము నేను ఒక ఎస్ఆర్ నగర్‌లో జరిగినటువంటి సంఘటనలో పత్రిజీ గారు మా మిసెస్ దగ్గరకు వచ్చి వెనక్కెళ్ళిపోయాడు మళ్ళీ అటువైపు. ఆ లైన్‌లో వస్తూ అక్కడి నుండి వెనక్కెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇలా తీసుకొని సుమారు చివరి దాకా పోయి ఒక్కసారి వెనక్కు తిరిగి అప్పుడు మళ్ళీ వచ్చాడు. నేను ఆమెను ముందు పెట్టి వెనక నేను ఇలా పట్టుకొని ఉన్నాను. ఆమెకు భృగుటితమ క్యాన్సరు, 2 బ్రెస్ట్ క్యాన్సరు, గర్భ క్యాన్సర్. నాకు T6లో క్యాన్సర్ అప్పటికి ఉంది. అటువంటి స్థితిలో వారు ఒక్కసారి మమ్మల్ని చూశారు. దగ్గరకొచ్చాడు. అలా 2 చేతులు పట్టి ఊపి, "ఎందుకలా భయపడుతున్నావు? ఉన్నాడు గదా వెనక. అంత మంచి వైద్యం పెట్టుకొని ఎందుకలా భయపడతావు?" ఆయనకేం తెలియదు. ఆయనకు అసలు పరిచయమే లేదు. ఓకే. ఆ ఒక్క మాట అన్నాడు. అప్పుడు నాకు పత్రిజీ గారంటే ఏంటి అన్నది అర్థమయ్యింది. అంతే. ఇంకా వారిని ఒక 4 టైమ్స్ ఫాలో అయ్యాను. ఈ లోపుగా వారు 4వ విడతలో నాకు బోయినపల్లిలో ఇలా నువ్వు ఈమెను తీసుకొని తిరగొద్దు అని చెప్పి కొన్ని సీడీస్ తెప్పించి ఆమె చేతికిచ్చాడు. మీరు ఇంట్లో టీవీలో పెట్టుకొని ఏకాంతంగా ఇంటికే పరిమితం కాండి. ఇంకా వేరే వద్దు. మీకు ధ్యానం అర్థమయింది అని చెప్పి. ఇంట్లో కూర్చొని ధ్యానం ఇంట్లో కూర్చొని చేసుకోమని ధ్యానం పత్రిజీ చేయటం. సీడీస్ ఇచ్చారు. ఓకే. అది 2005లో స్టార్ట్ అయింది. అక్కడి నుండి 2013 వరకు కంటిన్యూగా. ఈ లోపుగా మనకు 2013లో ఒక ప్రోగ్రామ్ జరిగింది అక్కడ కడతాల్లో. ఆ ప్రోగ్రామ్‌కు నాకు మన హనుమంతరాజు గారు. హనుమంతరాజు గారు ప్లస్ సుబ్బరాజు గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేనప్పుడు బళ్ళారి మైన్స్ ఆఫీస్‌లో మైన్స్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో
లయన్స్ అక్కడే ఆ ఆఫీస్‌లోనే ఈ వైద్యం చేస్తున్నాము. చేస్తుంటే ఫోన్ వస్తే వెంటనే లక్ష్మీనారాయణ గారు స్పందించి, ఇది తర్వాత చేద్దాము అని నాకు అక్కడి నుండి కార్ ఇచ్చి 2013లో అదే డిసెంబర్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా మనకు, ఆ ప్రోగ్రామ్‌కు పంపించారు. నేను వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఆ మొత్తము 11 రోజుల ప్రోగ్రాము కంటిన్యూగా నాకు ఒక రూమ్ ఇచ్చారు. అందులో నాకు కొందరు హెల్పర్స్‌ని ఇచ్చారు. ధ్యానంలో బాగా అనుభవం ఉన్న వాళ్ళను. వాటితో నేను ధ్యానం చేయడం, ట్రీట్మెంట్ మొదలుపెట్టాము. అది ఫస్ట్ మనం స్టార్ట్ చేయటం బయట. 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 హ్మ్. దాంతో నుంచి ఇంకా తర్వాత హనుమంతరాజు గారు, సుబ్బరాజు గారు నాకు అనేక కోఆపరేట్ చేసి ఎక్విప్మెంట్స్ అన్నీ దాదాపు 1,00,000 వరకు వాళ్ళే డబ్బులు పెట్టి కొనిచ్చారు. కొనిచ్చి కడతాల్లో ఒక ప్లేస్ ఇచ్చి ఏర్పాటు చేశారు. అక్కడ దాదాపు ఒక 5 మంత్స్ దాకా జరిగింది. వచ్చినటువంటి అమౌంట్ అంతా అన్నదాన ట్రస్టీకి హుండీ పెట్టేసి ఇచ్చేవారు. మేమేం తీసుకోకుండా నాకు కూడా ఒక 30,000 ఇచ్చేవారు. అందులో నేను ఒక 15,000 తీసుకొని 15,000 అన్నదానానికి ఉంచండి మీరు అని చెప్పారు హనుమంతరాజు గారు. పర్లేదు సార్, మీ సహాయం చాలు నాకు, పిల్లలు వాళ్ళ పని చూసుకుంటారు అని చెప్పేసి నేను ఎక్కువ వాడలేదు మన ధ్యానం డబ్బులను. అలాగా కొనసాగింది కంటిన్యూగా. అలాగా మెల్లమెల్లగా ఇంకా ధ్యానులు కూడా వాళ్ళ ప్లేసెస్కు అనేక జిల్లాలకు అలా క్యాంప్స్ వేస్తే వెళ్తూ ఉండేవాడిని. అలాగా నడుచుకుంటూ వచ్చింది. సో, ధ్యానం ద్వారా ఇప్పుడు మీ మిసెస్‌కి ఉన్న ప్రాబ్లమ్ అంతా తగ్గిపోయింది. తగ్గిపోయింది కానీ 2013లో ఆమెకు వాళ్ళ మదర్ చనిపోయినది మేము చెప్పలేదు. బాగా ఆమె అంత ఓన్‌గా వాష్‌రూమ్ వెళ్ళడము, స్నానం చేయటము, తర్వాత ఆమె ఓన్‌గా తినటము, ఆమె ఓన్‌గా డ్రెస్ చేసుకోవటం, పడుకోవడం, లేవటం, అంతా ఎవరైనా వస్తే రిసీవ్ చేసుకోవటము మామూలుగా ఉండింది. పనులు చేయలేదు కానీ అంత ఆప్యాయంగా బాగానే ఉండింది. అనుకోకుండా మా మేనత్త ప్లస్ మేనత్త కూతురు ఆమె చనిపోయింది. ఆ ఫ్యామిలీలో లాస్ట్ ఆవిడ ఇంకా. ఆమె చనిపోవడంతో మా పిల్లలు చెప్పొద్దు అని చెప్పలేదు. నేను చెప్పాలి అని నేను అలా దాన్ని దాచాము. అది 2013 మేలో నేను సెలవులు వస్తే హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అంతా బంధుత్వం కాబట్టి ఓ 20 మెంబర్స్ దాకా వచ్చి ఇంట్లో మా అవ్వంటే, మా జేజంటే అలా అనుకోవడంలో మా అత్తంటే అట్లా పిల్లలంతా అనుకుంటున్నారు ఇంట్లో. ఉంటే అంటున్నారే ఏమైంది మా అమ్మకు అని ఒక ఆలోచన వచ్చింది. అంతే. నేను హైదరాబాద్ వచ్చిన మూడో రోజు ఇంటికి పోగానే నా మెడ చుట్టేసి ఏమైంది మా అమ్మకు అని. అప్పుడు నేను ఒక్కసారి ఆలోచనలో పడ్డాను. అంతే. వెంటనే ఆమె బ్రష్ చేయలేదు, నీళ్ళు తీసుకోలేదు, ఆహారము లేదు. 3 days ఉండింది. 4th డే బాడీ వీకెండ్. వీకెండ్. ఓకే. అది కూడా దాదాపు హార్ట్ వరకు ఇలా పెట్టుకొనే చూశాను ఆ 3 days. కానీ రైట్‌కు పెట్టి పడుకొని బాగా నిలపగలిగాను. 3 days నిలపగలిగాను. 4th డే అందరూ వచ్చి ఇలా పెట్టుకుంటే ఎలాగా అని వెంటనే హాస్పిటల్ కానీ తీసి ఆ స్ట్రక్చర్ మీదకి తిప్పారు. తిప్పడంలో ఎడమవైపుకు తిప్పారు. ఎడమవైపు తిప్పగానే ప్రాణం. ఆ సంఘటన ఒకటి మాకు చాలా ఇబ్బంది కలగజేసింది మా కుటుంబంలో ఈ వైద్యం ద్వారా. అలాగా తదనంతరం ఇంకా నేను ఒక 6 నెలలు పిల్లల దగ్గర ఉన్నాను. ఇంకా తర్వాత అదే ఆలోచనలు అంటే పిల్లలు వద్దు అని మెల్లమెల్లగా ఏ క్యాంప్ వచ్చినా కారు ఇచ్చి పంపించేవాళ్ళు. ఆ క్యాంపు నెల, 2 నెలలు, 3 నెలలు అక్కడ వాళ్ళతో ఉండడం. ధ్యానులకు అందరికీ అలాగా దీన్ని నాడి ఈ స్కెల్టన్ పైన సర్వైకల్లో 4 పూసలు వస్తాయి. అందులో కుడికి 7, 6, లెఫ్ట్‌కు 5, 4 వస్తుంది. ఇవి 2 షోల్డరు ముందుకు బెండ్ అయ్యి బ్రెస్ట్‌కి వస్తుంది. తర్వాత ఆ వెయిట్ లంగ్స్‌కి వస్తుంది. ఎడమ వైపున హార్ట్ ఉంది కాబట్టి ఈ వైపున దాటడానికి లేదు. ప్రతి ఒక్కరికి అంటే లేడీస్ అండ్ జెంట్స్‌కు కుడివైపుకు తిరుగుతూ మన స్పైనల్ 1 to 12 ఉంటుంది కదా! ఆ 1 to 12కు 1, 2, 3 ఒక బ్యాచ్, 4, 5, 6 ఒక బ్యాచ్.
ఆ 1, 2, 3కు అలా చుట్టుతుంది ప్రదక్షిణలో. చుట్టినప్పుడు అది వచ్చేసి ఈ కుడి భుజంకు టచ్ అవుతుంది. ఇలా బొమ్మ చూపొచ్చా? చూపించండి. చూడు ఈ స్పైనలు ఇలా వచ్చేసి ఇలా రావాలి. అటువంటిది ఇప్పుడు ఇక్కడ గొంతులోకి వచ్చిందనమాట. ఈ 1, 2, 3 ఈ 1, 2, 3 కనెక్ట్ అయింది. అయినప్పుడు ఇక్కడ ఇది ఇతని కుడే కదా, కుడి భుజంకి వస్తుంది. 4, 5, 6 ఇక్కడ వచ్చింది. ఓకే. ఇలా సి 1, 2, 3 కింద నుంచి వస్తుంది. 7, 6 కుడి భుజంలోకి వస్తుంది. అంటే ఆ నాడీ వ్యవస్థ, ఆ పూసలు తల కుడివైపుకు ఇలా తిరుగుతుంది. తిరిగినప్పుడు ఈ నెక్కు ఈ షోల్డరు కనెక్ట్ అవుతుంది. ఓకే. ఆ 2 పూసల నాడీ వ్యవస్థతో కనెక్ట్ అవుతుంది. తర్వాత ఇది ఫ్రీ అవుతుంది. మళ్ళీ వెంటనే 6 అయిన తర్వాత 5, 4 వస్తుంది. 5, 4 ఇటువైపున మళ్ళీ అది మెలుగుతూ వస్తుంది. వచ్చినప్పుడు ఇప్పుడు కుడికి ఉన్నటువంటి నెక్కు కాస్త లెఫ్ట్ భుజము ప్లస్ నెక్కు కనెక్ట్ అవుతుంది. అప్పుడు కాస్త 4 పూసలు డౌన్ అయిపోయేటప్పటికి మనకు ఈ షోల్డర్ అంతా బెండ్ అయిపోతుంది. తెలియదు, కనపడదు, కానీ అలా బెండ్ అయిపోతుంది. ఓకే. ఆ వెయిట్కు ఇక్కడ భుజం, కుడి భుజం పైన ఆ తల భాగము పట్టి ఉంటుంది. ఆ తర్వాత వెయిట్ బ్రెస్ట్కి వస్తుంది. బ్రెస్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ 3, 4, 5 ఒక బ్యాచ్, 1, 2, 3, 4, 5, 6 ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ వచ్చేసి పురుషులకైతే కుడి భుజం కండరంలో పడుతుంది. తర్వాత 7, 8, 9 ఇది వచ్చేసి ఎడమ భుజానికి ఇక్కడ ఇచ్చాడు మార్క్, కనిపిస్తుందన్న ఈ ఎడమ భుజానికి వస్తుంది. అలాగే 10, 11, 12 మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇది పురుషులకు మాత్రమే. ఎందుకంటే వారికి ముందు ఉంటుంది ఈ లైన్స్. ఇవి 1, 2, 3 వస్తాయి. 4వది పొత్తి కడుపు. కానీ లేడీస్కు ఇదంతా స్ట్రెయిట్గా ఉంటుంది. డైరెక్ట్గా 7, 6, 5, 4 అనేటువంటిది కుడి ఎడమ ఈ మోచేతిలోకి వస్తుంది. మీరు గమనించండి ఒకసారి. ఆర్ లేడీస్కు ఇక్కడ హెవీగా అయిపోయి ఇలాగ వస్తుంది. ఓకే. మనం వితౌట్ ఎక్స్రే, మనం ఏం ఎక్స్రే చేయించనక్కర్లేదు. అంటే వాళ్ళకు 1, 2, 3 T1, 2, 3 కనెక్ట్ అయ్యింది. 7, 6, 5, 4 అనేటువంటి నాడీ వ్యవస్థ 7, 6 కుడి మోచేతిలో ఉంది, కీళ్ళు పట్టేసింది. 5, 4 అనేది ఎడమ మోచేతిలో పట్టేసింది అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు లేడీస్కు. కారణం వాళ్ళకి ఈ వెనక వైపున ఇలా 3 లైన్స్ వస్తాయి. కరెక్టే కదా. ఇది వేలో ఉంటుంది లేడీస్కు, జెంట్స్కు డిఫరెన్స్. తర్వాత వాళ్ళకు గర్భాశయం కూడా ఉంటుంది. అందువల్ల బాడీ ఈ ప్రకారంగా కనెక్ట్ అవుతుంది. ఇలాగా కొందరికి సూర్యనాడి, చంద్రనాడి వల్ల ఇలాగా అవుతుంది కొందరి స్త్రీలకు. ఇంకా పురుషులకు వచ్చేసి ఇలాగా తయారవుతుంది. ఇది 1/7 బాడీలలో 6 బాడీలు క్రమం తప్పి ఇలా అయిపోతుంది. ఇలా అయినటువంటి ఈ సర్వేకలు 7 to 7, 6, 5, 4ను టీలో 6 వరకు వస్తుంది. L1లో మొత్తం ఈ కింద L5, 4, T54, C54 ఈ 3 బాడీలో 3 బాడీలను 3 వ్యవస్థలు పట్టి ఇలాగా ఆ కీళ్ళన్నీ మనకు 364 కీళ్ళు ఉంటాయి. అందులో ఈ 4 ఈ బిల్డింగ్కి ఎలా పిల్లరు 4 వైపులో ఉందో అలాగా మనకు ఇది పిల్లర్. ఆ పిల్లర్ పైన స్కెల్టన్ నిలిచి ఉంటుంది. ఎప్పుడు ఆ పిల్లర్లో ఆ కీలు ఎలా అపసవ్యంలో కుంగిపోతుందో అప్పుడు ఆ స్కెల్టన్ అంతా 3 భాగాల్లో 2 భాగాలు కింద నుంచి పైకన్నా
లేదా పైన నుంచి రెండో బాడీ కన్నా కనెక్ట్ అవుతుంది కొందరికి. విధంగా ఉంటుంది అని చెప్పడానికి లేదు. కింద పాదము నుండి బ్రెస్ట్ వరకన్నా వస్తుంది. కొందరికి పైన నుండి సహస్రం నుండి కుండలిని వరకు వస్తుంది. అవి రెండు ఏకమవుతుంది. ఈ బాడీ కరెక్ట్గా ఉంటుంది. సమ్ మెంబర్స్కు ఇవి రెండు ఇదైపోతుంది, పైన కరెక్ట్గా ఉంటుంది. విధంగానే ఉంటుంది అని చెప్పడానికి అయితే లేదు. ఆయా వ్యక్తి యొక్క ఆహార విహార వ్యవహార స్థితిగతులను బట్టి మార్పు చెందుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు సార్, ఏమీ ఎక్స్రే మన అట్లాంటిది దగ్గరకు లేకుండానే మీరు వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది మీరు గుర్తిస్తారు. అప్పుడు మీరు ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? ఇప్పుడు వారు అటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర కూడా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరు మన దగ్గరకు కూడా రానక్కర్లేదు. వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉంటారు. నేను కోయలకుంట్లలో క్లినిక్ పెట్టాను. ఒక 25 రూములతో ఒక పెద్ద హాల్ ఉంది. ట్రీట్మెంట్కు టేబుల్స్ అన్నీ పెట్టుకొని ఒక చోటుగా, ఇంకా తిరగలేకపోతున్నాను, వయస్సు అయింది. తర్వాత నా బాడీ కూడా పునర్జన్మ పొందింది. ఈ పునర్జన్మ పొందిన బాడీతో అప్పటంత హెవీగా నేను అలా బయటికి వెళ్ళాను అంటే 100 మంది అవుతారు ఒక్కరోజు ట్రీట్మెంటే. భౌతికంలో చేయగలిగాను. ఇప్పుడు సూక్ష్మ శరీరంతో అంత చేయలేకపోతున్నాను. అప్పుడు బాడీ టచింగ్ ఉండేది, ఇప్పుడు బాడీ టచింగ్ ఉండదు. మన ధ్యానులకు మాత్రం ఓన్లీ అలా ఉంటే ఇలాగా నేను కూడా అలా చూస్తూనే ఆ బాడీని కనెక్ట్ చేస్తూ నా ప్లస్ అంతా వాళ్ళకు పంపించి అక్కడ ఉన్నటువంటి నీటిని తీసుకొని వెంటనే నా చేతుల ద్వారా కాళ్ళ ద్వారా రిలీజ్ చేసుకుంటాను. ఆ స్పాట్లోకే సరిపోతుంది. ఇలాంటి వైద్యాన్ని వారు వారి ఇంటి నుండే మా నంబర్ కనెక్ట్ చేసి వాట్సాప్ కాల్లో ఆ వ్యక్తి యొక్క నడకను ఒక 20 మీటర్లు వాక్ చేసి అది కుడివైపుకు తిప్పాలి సమయంలో. అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా కూడా. తర్వాత నిల్చున్నప్పుడు 2 కాళ్ళ మధ్యలో ఒక 14 ఇంచెస్ లెంగ్త్ పెట్టి వాళ్ళ 2 చేతులను ఇలా గట్టిగా తొడకు పట్టి 2 బొటన వేళ్ళను ఇలా పైకి లేపాలి. లేపి ఇలా స్ట్రైట్గా నిలబడి కుడి భుజమును తలను కుడి భుజానికి ఆంచి ఇలా చూడాలి. కళ్ళు మూసుకోవచ్చు. అప్పుడు ఆ సర్వైకల్లో 7654 T6లో ఎక్కడ కనెక్ట్ అయ్యింది. తర్వాత 54 T54 L54 ఈ మూడు దేహాలలో ఎలా వ్యాప్తి చెంది ఇది ఆ వ్యక్తికి ఆ విధంగా ఉందో మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకు అక్కడ వాళ్ళ ఊరు నుంచే చెప్తాం. వితౌట్ ఎక్స్రే, వాళ్ళ దగ్గర ఎక్స్రేలు ఉంటాయి, మెడిసిన్ అవన్నీ మనం ఏం చూడం, డైరెక్ట్గానే చెప్తాం. చెప్పి వాళ్ళు జాయిన్ కావాలి అనుకుంటే ఒక్కొక్క దేహము 20 days పడుతుంది. అట్లా మనకు ఈ 7 దేహాలు ఉన్నాయి. అందులో సూక్ష్మదేహం వదిలితే 6, 6 2 12, 120 రోజులు పడుతుంది. ఈ 120 రోజుల్లో వాళ్ళకు మధ్యాహ్నం ఓ 20 days అయితే, ధ్యానులకైతే ఒక 1 week 15 days అంటే 2 week కూడా గ్యాప్ వస్తుంది. లేదు కంటిన్యూగా 1 2 3 సెషన్లు కనెక్ట్ అవుతే ఆ తర్వాత వాళ్ళకు ఇంట్లో నుంచి కూడా చేసుకోవచ్చు. మనం అక్కడనే అన్నీ వాళ్ళకు చెప్తాము. సో వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు. మనం దాపరికంగా వాళ్ళకేమి చెప్పకుండా అలా లేదు, నేర్పిస్తాము. ఒక సెషన్లో నేర్చుకొని ఇంట్లో చేసుకున్నవి డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ కీళ్ళు పడతాయి, పట్టినప్పుడు మళ్ళీ వస్తారు. అలాగా 1 year వరకు కూడా వాళ్ళకి మనం సర్వీస్ అందిస్తాం. సార్ ఇది ఈ నాడీ చికిత్స అనేది అస్థిపంజరానికే కాకుండా ఇంకా దేనికి మీరు ఉపయోగిస్తూ ఉంటారు? ఇంకా ఏం క్యూర్ చేస్తూ ఉంటారు? క్యాన్సరు, పెరాలసిస్ ఉన్న ఇవన్నీ కిమో రేడియేషను ఇవ్వకుండా ఉంటే మన వైద్యం బాగా పనిచేస్తుంది. అవి రేడియేషన్ ఇచ్చారు అంటే కణజాలం అంతా మనకు 728 కణజాలం ఉంటుంది. ఈ 728 కణజాలంలో చాలా వరకు అది బ్రేక్ అవుతుంది. అటువంటి దాన్ని మనం మన ఎనర్జీని పెట్టి లేపాలి అంటే కొద్దిగా కష్టం అవుతుంది. బాగా ఉడికిపోతుందన్నమాట ఆ కణం అంతా. అటువంటిది కనెక్ట్ కాలేదు. రేడియేషన్ లేకుండా ఉన్నటువంటి ఎనీ క్యాన్సర్ను కానీ, నాకు కూడా T6లో బ్లడ్ క్యాన్సరు. నేను 4 పండ్లను తీసి తర్వాత నా అంతట నేను ఓన్గా చేసుకున్నాను.
ఒక్కొక్క స్టేజ్‌లో ఒక బోన్ కట్ అయింది నాకు 4 సార్లు. నాకు 4 యాక్సిడెంట్లు జరిగాయి. ఓహ్! 4 యాక్సిడెంట్లు, 4 బోన్స్ కట్ అయినప్పుడు నేను 3 నెలలు బెడ్‌లో ఉన్నాను. నా నా వైద్యంతోనే నేను సెట్ అయ్యాను కానీ, ఏ మందు మీరు ఏ గాని, డాక్టర్‌ని ఏ డాక్టర్‌ని సంప్రదించలేదు. సంప్రదించలేదు. మీ ఓన్‌గానే నా మీరు క్యూర్ ఓన్‌గానే. చేసుకున్నారు. కాకపోతే ధ్యానం చేస్తూ. ఈ అంకువ సంబంధమైనటువంటిది కాబట్టి ఇది ఈ నాడీ వ్యవస్థ నాకు పళ్ళన్నీ పోయాయి. ఇంకా హుహు. పోతాయి కూడా. నాకు వేరే చేసేవాళ్ళు ఎవరు లేరు. నేను చేస్తే ఏ ఆర్గాన్ పోదు. అయి గాని, చెవు, ముక్కు, గొంతులో ఎక్కడ పోకుండా చేయగలను. కానీ నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు. నేను ట్రై చేశాను. అక్కడికి నా పిల్లలు చాలా వరకు కోఆపరేట్ చేశారు. వాళ్ళ ద్వారా పళ్ళు పోతే మానే అన్ని మిక్స్‌లో ఉన్నాయి గదా! మిగతా కన్ను గాని, ముక్కు, చెవి ఇవి ఏ ఇబ్బంది అయినా కష్టమవుతుందని వాటన్నింటిని తీసుకొనొచ్చి పంటిలో పెట్టి పండ్లు 4 తీసి వదిలిచ్చాను. రోజు అవన్నీ ఫ్రీ అయిపోయి ఊడిపోయాయి. ఇప్పుడు కేవలము పైన 4, కింద ఒక 3 మాత్రమే. 7 పళ్ళు మాత్రమే ఉన్నాయి. నాకు దాదాపు ఒక 20, 30 మెంబర్స్ పంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. యాక్సిడెంట్ అయిన వాళ్ళు. హ్మ్. వాళ్ళకి క్యూర్ చేశాను. వాళ్ళు ఈ పళ్ళు తీసి మంచి పళ్ళు పెడతాం సార్, బాగా చేస్తాము అన్నారు. కానీ ఈ పళ్ళు పోతే నేను వైద్యం చేయలేను. ఇప్పుడు కూడా నేను ఆ రెండును అలా క్రాస్ చేసి బిగించే వైద్యం చేస్తా. కాబట్టి ఈ ఒరిజినల్ పోతే ఇబ్బందేమో నాకు. ఏం పళ్ళు లేకపోయినా నాకైతే ఏం ఇబ్బంది లేదు. ఆహారం కావాల్సింది తీసుకుంటాను, ఇబ్బంది లేదు. మీరేం బాధపడొద్దు. అంటే మాకేమో ఇంత చేశారు, మీకు మేము ఇవి పీకకుండా మరి చేయగలిగేది ఉంటే అలా కష్టం సార్ అన్నారు. పర్లేదు అని. ఓకే. సార్ మీరు ఎంతసేపు ధ్యానం చేస్తారు? నేను రోజు 1కి నా నా పర్సనల్ ధ్యానము దాదాపు ఒక 7 అవర్స్ ఉంటుంది. 7 అవర్స్. 7 అవర్స్. ఈ ఏజ్‌లో కూడా మీరు 7 అవర్స్ అవర్స్. చేస్తున్నారంటే అది కం చాలా గ్రేట్ సార్. కంటిన్యూ డే అండ్ అంటే ఏ నైట్‌లో. టైంలో చేస్తారు? టైం ఉండదు. నాకు ఓహ్! ఎప్పుడు వీలు దొరికినప్పుడంతా అంటే 1 అవర్, 1 అవర్, 1 అవర్ అలా వచ్చు. అట్లా అని కూర్చొనే ఏం కాదు. నేను పడుకున్నప్పుడు కూడా ఓకే. తీసుకుంటాను. నిల్చున్నప్పుడు ఏదైనా ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాము. హ్మ్. నేను ధ్యాన స్థితిలోనే నాలో నేను ఉన్నాను. హుహు. కళ్ళు తెరుచుకొని కూడా వింటూ, మాట్లాడుతూ కూడా ఉంటాను. పేషెంట్‌తో కూడా 1 అవర్, 1 ½ 2 ½ 3 వరకు ఉంటాను. అంతా కూడా ధ్యానంతోనే ఉంటాను. హుహు. ఒక్కొక్క పేషెంట్. అట్లా రోజు 1కి 10, 12 మెంబర్స్‌ను ఇప్పుడు మనం చేయగలం. ఓకే. అప్పుడు దాదాపు 50, 60 దాదాపు 100 మెంబర్స్ పర్ డే 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చేశాం. అంటే హెల్పర్స్ ఉన్నారు. దాదాపు 100 మంది అయ్యారు పాపం వాళ్ళు కూడా ఓకే. లేడీస్ అంతా. హ్మ్. వాళ్ళు కాళ్ళు, చేతులు లాగేస్తున్నారు. ఓన్లీ ఆర్గాన్స్, కిడ్నీసు, లివరు ఆ సర్జరీ అంతా నేను డైరెక్ట్‌గా చేయగలిగాను. ఇంకా వాళ్ళకు సూచన నేను నాకు ఇలా అన్నప్పుడు వాళ్ళు కూడా అది ఆపేసి ఇలా అనుకోవాలి. అలానే చేసేవాళ్ళు. అలాగా చాలామందికి నేర్పించాను. కానీ అందరూ ఇంటికి పరిమితం అయ్యారు గానీ, ఈ బయటికొచ్చి చేసే చెయ్యట్లేదు. సబ్జెక్టు లేకుండా అయిపోయింది. అది కొంచెం బాధ కలిగించింది నాకు. ఎందుకంటే ఈ విద్య నాతోనే వెళ్ళకుండా అందరికీ రావాలి అనే ఆకాంక్షతో నేను ఇంకా ఇప్పటికి కూడా ఉన్నా. అందుకు వసతి అయితే కలిగింది. హ్మ్. ఇప్పుడు ఎవరన్నా అలా మీ ఊర్లోనే నేర్చుకోవాలి క్లినిక్ పెట్టారు. పెట్టాం. హ్మ్. హ్మ్. ఎవరైనా నేర్చుకోవాలి అని వస్తే స్వచ్ఛందంగా వస్తే నేర్పించడానికి స్వచ్ఛందంగా మనము రెడీగా. ఇప్పుడు వసతి ఉంది. హ్మ్. లేడీస్ వస్తే మనం వాళ్ళకు రూమ్ ఇవ్వచ్చు. ఇబ్బంది లేదు. హ్మ్. ఇంతవరకు నాకెక్కడ సౌకర్యం దొరకలేదు. హ్మ్. మా మిత్రుడు 2 ఫ్లోర్‌లు ఇచ్చాడు. హ్మ్. తర్వాత ఏ ఊరు సార్? ఏదో ఊరు. కోవెలకుంట్ల. కోవలికుంట్ల. నంద్యాల ఎక్కడ? డిస్ట్రిక్కు. నంద్యాల డిస్ట్రిక్ట్. కోవెలకుంట్ల. కోవెలకుంట్లలో ఆయన హైకోర్టు లాయరు. హ్మ్. ఆయన దాదాపు ఒక 15 lakh పెట్టి నాకంత సౌకర్యంగా దాన్ని తయారు చేసి ఇచ్చారు. ఆ దాంట్లో ఇప్పుడు క్లినిక్ చేస్తున్నాము. అక్కడికి ఎవరైనా పేషెంట్ రూపంలో గానీ, మన దగ్గరకు రాకుండా నంబర్ ఇచ్చాము. ఆ పద్ధతిలో వాళ్ళు మనకు వాట్సాప్‌లో చూపిస్తే మనతో అవుతుందా కాదా అని మనం చెప్పేస్తాం. ఓకే. చెప్పిన తర్వాత వాళ్ళు ఒక సండే అక్కడికి వచ్చి మండే నుంచి క్లాసు శనివారం వరకు ఉంటుంది. సో సార్ చివరిగా అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ వైద్యం
మీరు ఎంతో మందికి చేసున్నారు. ధ్యానం ఉపయోగిస్తూ కూడా చేసున్నారు. బిఫోర్ ధ్యానం మీరు నేర్చుకున్నారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ మీద మీరు ఎక్స్‌పెరిమెంట్ చేసుకొని మీకు మీరు స్వయంగా కూడా తగ్గించుకున్నారు. ఎంతో మందికి కూడా మీరు తగ్గిచ్చారు. సో, మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు మొత్తం ప్రపంచానికైనా ప్రతి ఒక్కరికి? ఏం లేదు. ఏమీ మందు లేకుండా, సూది లేకుండా దాదాపు 20, 30, 40 లక్షలు అలా ఖర్చు పెట్టే దాంట్లో మనం కేవలం ఏదో ఉన్న వాళ్ళకు ఒక 3 అలా అయినా కూడా మనం చేస్తున్నాము. మధ్యతరగతి వాళ్ళకు వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటున్నాము. ఏమి లేని వాళ్ళకు మనమే షెల్టర్ ఫ్రీగా. ఇచ్చి, భోజనం ఇస్తూ చేస్తున్నాము. ఫ్రీగా చేస్తున్నారు. ఫ్రీగా కూడా ఇస్తున్నాం సర్వీసు. అప్పుడు కూడా అక్కడ కూడా అలాగే ఇచ్చాము. ఎవరి దగ్గర మనమేమి ఆశించింది పెద్దగా లేదు. వారి ఇష్టానుసారం ఇచ్చినంతే మనం తీసుకున్నాము. డబ్బులు అనే ఒక ప్రసక్తి అయితే తేలేదు. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి దాదాపు ఒక పరికరాలే దాదాపు ఒక 10 లాక్స్ అవుతున్నాయి. ఓకే. దానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్ అంతా. అవి లేకుండా ఇప్పుడు ఇంక నేను చేసే స్థితి లేదు. ఓకే. భౌతికంలో ఉన్నన్నాళ్ళు చేయగలిగాను. హ్మ్. ఎవరిని ఏమీ అడగకుండా. కొన్ని ఇచ్చారు దాదాపు. ఇచ్చిన వాటితోనే సర్దుకొని, లేని వాటిని ఆయా పేషెంట్‌కి ఏది ఎలా అవసరమో అట్లా నా తెలివితేటలతో దాన్ని తయారు చేయటము, అక్కడ కూర్చోబెట్టడము, చేయటము ఎలాగో నడపగలిగాను. ఇప్పుడు నేను పునర్జన్మలో ఉన్నా కాబట్టి అంత రిస్క్ తీసుకోలేని స్థితిలో కొంత ఎక్విప్‌మెంట్ కూడా కావాలి కాబట్టి కొద్దిగా తీసుకోవచ్చు పర్వాలేదు అని దాన్ని కూడా చాలా వరకు ఇప్పుడు మామూలు మనం హాస్పిటల్‌కి వెళ్తే 1-25 లాక్ అవుతుంది. అటువంటిది కేవలము మనము 3 లాక్‌లోనే 1 ఇయర్ వరకు ఇదే అమౌంట్‌తో 1 ఇయర్ వరకు మనం తీసుకెళ్తాం. అది కూడా బలవంతం కాదు. వాళ్ళు మనస్ఫూర్తిగా నచ్చి, మెచ్చి ఇస్తేనే మనం తీసుకుంటాం. బాధతో కూడుకొనో లేక అష్టకష్టాలు పడి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటిది ఏదన్నా ఉంటే ఓపెన్‌గా మనం మన శక్త్యానుసారము నాకు చేతనైనంత సహాయం చేయగలం. సార్, అసలు ఈ ప్రాబ్లమ్ అనేది ముందు అసలు రాకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలా? లేకపోతే కూర్చునే విధానం మార్చుకోవాలా? లేకపోతే వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది ఒక పొజిషన్ ఉండి కొన్ని పనులు చేయాల్సి ఉంటది. అలా గాకుండా ఎలా దీనికేమైనా నియమ నిబంధనలనేవి ఉన్నాయా? ఉన్నాయి. ఆహారపు అలవాటు అనేది ఏం లేదు. ఏదైనా తీసుకోవచ్చు. సాత్విక ఆహారం. ఒక శాకాహారం. శాకాహారం. మాంసాహారము, మందు, గుట్కా ఇలాంటివి తీసుకోకూడదు. ఆహార నియమం ఏమి లేదు మన దగ్గర. వారి ఇష్టానుసారము ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక 5 అంశాలు. మనం నిలబడడం ఎలాగా నిలబడాలి అనేది మెయిన్. రెండవది మనము వాక్ చేయటం ఎలాగా చేయాలి 2. మూడవది మనం కూర్చోవడం ఎలా కూర్చుంటే మన ఈ స్కెల్టను 3 బాడీలు కనెక్ట్ అయ్యి మన సూక్ష్మ శరీరం భౌతికం నుండి సూక్ష్మ శరీరంలోకి మారుతుంది. కీళ్ళలో కలుస్తుంది అన్నది. 4 పడక. మనం ఎలా పడుకోవాలి? 3 సిస్టమ్ ఉంటుంది. అది స్ట్రెయిటు, కుడికి ఎక్కువగా పడుకోవాలి. లెఫ్ట్‌కు కొద్దిగా తీసుకొని ఎక్కువ. మళ్ళీ స్ట్రెయిట్ రావాలి. మళ్ళీ కుడికి. ఇలాగా ఒక రోజులో 3 టైమ్స్ చేంజ్ ఉంటుంది పడుకోవటంలో. స్ట్రెయిట్‌గా దాదాపు 1 అవర్ పడుకుంటాము. తర్వాత కుడి చెయ్యి చాపి, కుడి కాలు చాపి ఎడమ కాలును వి షేప్‌లో ముందుకుంచి, ఎడమ చెయ్యిని వి షేప్‌లో ముందుకుంచి, తల ఈ ఈ కు చాచిన కుడి చెయ్యి పైన పెట్టకుండా తలను ఇలా పెట్టాలి. దీనికి ఈ షోల్డర్‌కు ఎంత హైట్ ఉందో అంత ఒక పిల్లోను మనం అక్కడ చిన్నది ఇంతవరకే అమర్చుకోవాలి. పెద్ద పిల్లో పెట్టొద్దు. అది బ్రెస్ట్‌కి గానీ, షోల్డర్‌కి కానీ, లేక తలకు కానీ తాకితే ఈ వేళ్ళకి కానీ తాకితే యాక్టివేట్ కాదు బాడీ. అందువల్ల అంత పెద్ద పిల్లో ఉంచకుండా అలా ఒకటి. రెండవది స్ట్రెయిట్‌గా పడుకున్నప్పుడు 2 కాళ్ళు చాపి 12, 14, 16. 12లో 1 అవర్ ఉండాలి. 14లో 1 అవర్ ఉండాలి. 16 చేసి 1 అవర్ ఉండాలి. ఇలాగా మనం తీసుకుంటే మన ఈ స్కెల్టను మొత్తం ఇలాగ ఉన్నటువంటి యొక్క బాడీ వ్యవస్థ అంతా దాదాపు కనెక్ట్ అయిపోతుంది. ఇందులో 1/3 అయిన బాడీ ఇది. ఓకే. ప్రతి మనిషికి కూడా
కుడి ఎడమ అని నిర్ధారించి చెప్పడానికి ఉండదు. ఆయా వ్యక్తి యొక్క పనుల వల్ల వాళ్ళకు ఎక్కువ శాతము కుడి మోకాలు నుండి పాదం వరకు అపసవ్యంలోకి వెళ్ళిపోయి బ్రేక్ అయిపోతుంది. చాలామందికి అక్కడ తీసివేస్తారు కూడా. ఎందుకంటే ఆ నాడీ వ్యవస్థ కనుక్కోలేకపోతే పుండ్లవుతాయి. దాంతో తీసివేయబడుతుంది. ఈ 1/3 బాడీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ 1/3 కనెక్ట్ అయినటువంటి ఈ ఈ బ్లాక్ అయినటువంటి దాన్ని కూడా మనం ఏ సూది, మందు, ఆయిల్ ఎలాంటివి లేకుండా ఓన్లీ ధ్యాన స్థితిలోనే ఈ ఈ ఈ ఫింగర్స్ నుండి మడిమ కీలు, తర్వాత పిక్క భాగము, మోకాల్లోకి కలిపి దీన్ని మొత్తము ఆల్ ఆర్గాన్స్కు కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇలా వచ్చింది అంటే ఆర్గాన్స్ అన్నీ పట్టేసి ఉంటాయి. అటువంటి ఆర్గాన్స్ను మనం ధ్యాన స్థితిలో రోజు ఒక్కొక్క పార్ట్ను క్లీన్ చేసుకుంటూ ఈ 140 డేస్కు దాదాపు మనం క్లియర్ చేస్తాము. తర్వాత 3 మంత్స్కి ఒక్కసారి మళ్ళీ మనం కనెక్ట్ అవుతూ 1 ఇయర్ వరకు ఈ 360 కీళ్ళను మనం కనెక్ట్ చేయటానికి ఇంచుమించు ఒకేసారి చేయటానికి వీలు కాదు. ఎందుకంటే ఆ అవతల బాడీ కూడా వారి యొక్క స్థితిగతులను బట్టి మనకు సహకరించాలి. నేను చేయగలను, కానీ మనం అలా మనకు వస్తు కదా అని మనం చేయకూడదు. ఆ బాడీ సహకరించినంతే చేసి వదలాలి. మళ్ళీ పికప్ అవుతారు వాళ్ళు. మళ్ళీ ఎక్కడో ఒక చోట వేరే ప్లేస్లో వస్తుంది. అప్పుడు వస్తే మళ్ళీ దాన్ని ఒక 3 రోజులు 6 డేస్ ఉంచుకొని మళ్ళీ సెట్ చేస్తాం. అప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఫీజు కానీ ఏముండదు. ఓన్లీ వాళ్ళ ఫుడ్డు, రెంటు వాళ్ళు భరించాల్సి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ అంతా 1 ఇయర్ వరకు మనం ఫ్రీగానే తీసుకోవాలి. ఫ్రీ వాళ్ళకు ఫ్రీగానే తీసుకెళ్తాం. మిడిల్లో వాళ్ళని కూడా తర్వాత ఫ్రీగానే తీసుకోవాలి. ఇవి 3 lakh ఇచ్చిన వాళ్ళని కూడా మనం ఫ్రీగానే తీసుకెళ్తాం. మన తర్వాత ఇంత అయింది కదా, మీ దగ్గర ఇంత ఉంది, మాకు ఇంత ఇవ్వాలి, అలాంటి డిమాండ్ ఏమి ఉండదు. అది కూడా వాళ్ళు మనసుతో, ఆనందంతో ధ్యాన స్థితిలో ఇస్తేనే తీసుకుంటాము. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా నాడీ చికిత్స గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, మరి నాడీ చికిత్స ద్వారా ఎలా సార్ నేర్చుకున్నారు, వంశపారంపర్యంగా వచ్చిన దాన్ని ఆయన స్వతహాగా ఇష్టంతో ఎలా నేర్చుకున్నారు, దాన్ని మరి ఎలా క్యూర్ చేస్తున్నారు మొదలైన విషయాలన్నీ తెలియజేశారు. మరొక ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.